నాయకుడు ప్రాబ్లం అడ్రస్ కరెక్ట్ గా చేస్తానాడా, లేదా ఒక హంగామా చేయడానికి వస్తానాడా, లేదంటే ఏదన్నా ఒక దండుపాళ్యం బ్యాచ్ లాగా వచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టడానికి వస్తానాడా ఒకసారి చూడాలా. మీరు పని చేశారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే, మేము కాదనట్లే. మీ నాయకుడిని చూస్తే మీకు ఉత్సాహం ఉంటుంది, మేము కాదనట్లేదు. కానీ పర్పస్ అనేది కరెక్ట్ గా సర్వే అవుతుందా? మీరు ఈ రోజు ఎంత ఆ 113 మందిలో దీంట్లో ఎంతమంది యువతులు ఉన్నారు, ఎంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రేపు ఫర్దర్ గా వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళాలన్నా గానీ, లేదంటే వాళ్ళు ఫారిన్ కి వెళ్ళాలన్నా గానీ, వాళ్ళ పెద్ద చదువులకు వెళ్ళాలన్నా గానీ, నీ పాటికి నువ్వు వచ్చి నువ్వు షో చేసి నువ్వు డ్రమ్స్ పెట్టుకొని సార్ ఒక్కసారి మధ్యలో వస్తున్నాను. మీరంటే ఆ యువత గురించి మీరు మాట్లాడితే ఒక సంఘటన గుర్తొస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి యాక్సిడెంట్, ఆ తర్వాత పూర్తిగా రిలయన్స్ వాళ్ళే జయించారు, ఇదంతా వాళ్ళదే జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అప్పుడు యువత చాలా మంది పెద్ద ఎత్తున రిలయన్స్ స్టోర్స్ పైన దాడులు చేయడం, వాటిపై నిప్పు పెట్టడం, ఇట్లాంటి హడావిడి అంతా జరిగింది. అప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఇప్పటికీ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ తిరుగుతున్నారు. వాళ్ళకు శాశ్వత నిరుద్యోగులుగా అయిపోయారు. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు రావు వాళ్ళకి. తర్వాత ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విధంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఆ యువత మాత్రం ఇప్పటికీ వాళ్ళ జీవితం నిర్వీర్యం అయిపోయింది. అదే సార్, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఆ 113 మందిలో ఎంత మంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. అవును, డెఫినెట్ గా 113 మందిలో 100 మంది కార్యకర్తలుగా అభిమానులుగానే వచ్చుంటారు. ఈ రోజు మీరు 13 మంది మీద రాజకీయ నాయకులుగా వివిధ హోదాల్లో ఉండొచ్చు. ఈ రోజు పేర్ని నాని ఏదో ఇన్ఫ్లుయెన్స్ తోనో, లేకపోతే అతనుకున్న పలుకుబడితోనో అతను బయట వచ్చేస్తాడు, అతను రాజకీయమే జీవితం కాబట్టి అతను పోరాడతాడు. కానీ ఒక పర్యటనకి వెళ్ళి మద్దతు తెలియజేసే కార్యక్రమంలో మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న విషయం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే జగన్ వెంట పడుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఆలోచించుకోవాలి. రేపు బంగారు పాలనలో కూడా జరుగుతుంది. డెఫినెట్లీ మీ నాయకుడు చూస్తానే అతను ఏదో ఒక సైకిల్ చేయడము, లేకపోతే అక్కడ పెద్ద స్పీకర్లు పెట్టుకోవడము, ఎవడో ఒకడు ప్లే కార్డ్ పెట్టుకోవడము, దాన్ని ఉత్సాహంగా తీసుకోవడము, ఈ ప్రాసెస్ లో అక్కడున్న పోలీసుల్ని అడ్డుకోవడము, జగన్ అక్కడే ఉన్నాడు కదా నన్ను ఏం చేస్తారని విర్రవీగడము, ఇవన్నీ చేసే ప్రాసెస్ లో ఒళ్ళు ఏం చేస్తుందో తెలియకుండా, మతిస్థిమితం లేకుండా ఏది పడితే ట్రాన్స్ లోకి వెళ్ళి దాటి చేసే క్రమంలో ఒక 20 రోజుల తర్వాత వాళ్ళ యొక్క వీడియో క్లిప్పింగ్స్ కానీ, లేకపోతే మిగిలిన డేటాలో తీసుకోవడం కానీ, లేకపోతే మనకున్నటువంటి సిసి ఫుటేజెస్ లో తీసుకున్నప్పుడు వీళ్ళు పోలీస్ అధికారుల మీద తోడు చేసి ఉంటారు, పోలీస్ అధికారులతో దురుసుగా ప్రవర్తన చేసి ఉంటారు, ప్రభుత్వ ఆస్తులు ఇది పాడు చేసి ఉంటారు, సామాన్య ప్రజల ఆస్తులు పాడు చేసినప్పుడు రేపు ఇలాంటి నోటీసులు ఖచ్చితంగా అందిస్తారు. దాన్ని నువ్వు వివరణ ఇచ్చుకోవాలా. అప్పుడు నీతో ఎవ్వడు రాడు. ఆ రోజు నిన్ను పిలిచిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రాడు, నిన్ను పిలిచిన జగన్మోహన్ రెడ్డి రాడు, నిన్ను పిలిచినటువంటి ఏ పార్టీ నాయకుడు కూడా నీ పార్టీ నాయకులు రారు. నాకేం సంబంధం అంటారు. ఆ రోజు ఏడ్చేది ఎవర్రా అంటే నిన్ను కన్న మీ తల్లిదండ్రులు. ఈ రోజు అదే అంటున్నాం, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో మీరు వేరే పార్టీ వాళ్ళ కార్యకర్తల నాయకుల మీద దాడి చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. తప్పుడు నిజమే. మరొక చిన్న ఉదాహరణ మనం చూసాం. కోడికత్తి సీను, ఆయన పేరు పాపం కోడికత్తి అని పడిపోయింది. జగనన్న ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నేను దాడి చేశానని ఆయన చెప్పారు. సో ఆయన జీవితం ఏమైపోయింది సార్? 5 సంవత్సరాలు జైల్లో గడిపారు. ఆ కుటుంబ సభ్యులు నిజంగా, వాళ్ళ తల్లిగారు చాలా వృద్ధురాలు, ఆమె అసలు ఆయనను ములాఖాతులో చూడడానికి, లేదంటే ఆయన కోర్టుకు వెళ్ళేటప్పుడు చూడడానికి ఆ విధంగా వెళ్ళింది. కనీసం ఒక బాధితుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ కాలేదు సార్. అదే సార్, మీరు అన్నట్టు ఆ కోడికత్తి సీను అయితే అసలు అబ్బాయి లెవెల్ కి ఏదో ఆ రోజు వాడేదో ఒక పని చేయాలని చెప్పి, అతని దగ్గర మెప్పు పొందాలని చెప్పి ఈ రోజు వాడి జీవితమే నాశనం అయిపోయింది. ఇలాగే సార్ చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు నా నాయకుడు దృష్టిలో పడాలనో, లేకపోతే ఏదో రావడం అని చెప్పేదాంట్లో ఖచ్చితంగా వాళ్ళు తెలియకుండా తప్పులు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తక్కువ పబ్లిక్ లో తిరిగితే, నిజానికి చెప్పాలంటే మా ప్రజల కంటే కూడా వాళ్ళ కార్యకర్తలను సేఫ్ గా ఉంటారు. అందరూ రాజకీయంగానే టార్గెట్ లో ఉండరు సార్. ఇప్పుడు నాకు తెలిసి అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పర్యటన చేస్తారు. ఆ పర్యటన ఏంద్రా అంటే గంజాయి బాధితుల పర్యటన కాదు, గంజాయి దొరక్కపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజు చూసినట్టయితే మన స్టేట్ లో 11,000 ఎకరాలు గంజాయి సాగు ఆపేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. 11,000 ఎకరాలు గంజాయి ఆగిపోయింది. తమిళనాడు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మీకు ఇప్పుడు గంజాయి ఎక్కడొస్తుందంటే, మాకు 5 years గా గంజాయి మాకు ఎక్కువ ఏపీ నుంచి వచ్చేది, బట్ ఈ 1 year గా మాకు ఏపీ నుంచి గంజాయి రావట్లేదు, మాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ కేసెస్ మాకు ఆపేసాం వల్ల ఒరిస్సా నుంచి మాకు ఎక్కువ వస్తుంది అని చెప్పి ఒక ట్వీట్ కి మన తమిళనాడుకు సంబంధించిన గవర్నమెంట్ మనకు రిపోర్ట్ ఇచ్చింది. అతి త్వరలో ఈ యొక్క గంజాయి తీసుకున్నటువంటి బాధితులు కాదు, ఎవరైతే గంజాయి తీసుకొని బానిసలుగా ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దీని మీద కూడా పర్యటన చేయమంటారు. రేపు ఇట్లాంటి దాని మీద పర్యటన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు చాలా చాలా తప్పు జరుగుతుంది సార్. మనం ఎంత ఫన్నీగా మాట్లాడుకున్నా,
ఎన్ని రకాలుగా నిజమే. చెప్పినా అతని యొక్క ఇంటెన్షన్ ఇస్ నాట్ గుడ్. ఆ థాట్ ప్రాసెస్ అనేది కూడా కరెక్ట్ ఎందుకు కాదు. ఎందుకు అసలు అర్థం మీ అవ్వట్లేదు ఉద్దేశం సార్? ఏంది? ఆయన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటారు? ఎందుకు అర్థం కావట్లేదంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి సార్. ఇప్పుడు మీకు గతంలో మనకు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ చూసినా, లేకపోతే ఉమెన్ మిస్సింగ్ చూసినా, గంజాయి కేసులు తీసుకున్నా, ఏది తీసుకున్నా ఈ ప్రభుత్వం విచ్చలవిడితనం అనేది, మనం చాక్లెట్ లో గంజాయి అనేది మనం ఎప్పుడు వినుండం సార్. అవును. గత ప్రభుత్వంలో మనం చాలా ఫ్రీక్వెంట్ గా విన్నాం. సో ఇలాగ యువతని బానిస చేసేసి ఈ రోజు తిరిగి నేను మళ్ళా వస్తేనే మీకు ఇది అందుతుంది అన్నప్పుడు, ఒక బానిస అయిన వాడు ఎలా బిహేవ్ చేస్తాడో మీకు తెలుసు. అవును. నాకు అది కావాలి. రేపు తిరిగి నాకు మళ్ళా గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో కావాలా, తిరిగి నేను మళ్ళా దందా చేయాలా, తిరిగి నేను భూములు దోచుకోవాలా, తిరిగి నేను ఇసుక దోచుకోవాలా, మట్టి దోచుకోవాలా, ఇవన్నీ దోచుకోవాలనే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు డెఫినెట్లీ దే లైక్ జగన్మోహన్ రెడ్డి, నో డౌట్ అబౌట్ దట్. ఉమ్. ప్రజలకి మంచి కావాలనుకున్నవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి లైక్ చేయరు. వాళ్ళ ఇంట్లో కుటుంబం బావాలనుకున్నవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీని లైక్ చేయరు. ఎవరైతే ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారో, లైక్ చేస్తారో, అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారో, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్. మనం ఏం చేయగలుగుతాము? ఎందుకు సార్ వెనక్కి వస్తారు నాకు అర్థం కావట్లేదు. అందుకే కదా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే బెట్టింగ్ పెట్టి చనిపోయినానికి విగ్రహావిష్కరణ, అక్కడ రౌడీలకు పోయి పరామర్శలు అందుకే చేస్తున్నారు కదా. అదే సార్, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే గత సంవత్సరం రోజులుగా చేస్తున్నటువంటి డెవలప్మెంట్ గానీ, ఈ రోజు మనం వీఆర్ అట్రాక్టింగ్ వెరీ